బేసిక్‌గా డైరెక్టర్ అనే ఆయనకి విజువలైజేషన్ అనేది డీఓపీ కావాలి. సో, అదే పని ఒక సినిమాటోగ్రఫర్ పని డైరెక్టర్ చేస్తే, అంటే తను అనుకునేదేదో తను చూడాల్సిన కళ్ళతో తనే చూపియగలిగితే సో, మనం ఈ కోవలో చాలామంది చూసామనమాట. బోత్ డైరెక్టర్‌గా, సినిమాటోగ్రఫర్ పనిచేసినోళ్ళు. సో, అలాంటి ఒక రేర్ కాంబినేషన్‌లో ఒక డైరెక్టర్, ఒక సినిమాటోగ్రఫర్, ఒక ఎడిటర్ 3 పాత్రలు ఒకే ఆయన తీసుకుంటే, ఆ సినిమాని ఆయన ఎంత ఎంత ఓన్ చేసుకుని అర్థమైపోతుందనమాట. సినిమా యాస్పిరెంట్స్‌కి చాలా మందికి బాగా ఇష్టమైన లెజెండరీ డైరెక్టర్ బాలు మహేంద్ర గారు. 'కెమెరానే నా కన్ను, కెమెరానే నా ప్రాణం.' సో, ఇలాంటి ఒక స్టేట్మెంట్ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చి ఆయన తీసిన సినిమాలు చాలా అనమాట. అండ్ ఆయన తీసిన చాలా సినిమాల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఇన్ తెలుగు 'నిరీక్షణ.' సో, 1986లో రిలీజ్ అయిన సినిమా 'నిరీక్షణ.' సో, దానికి ముందే బాలు మహేంద్ర గారు చాలా సినిమాలకి సినిమాటోగ్రఫర్‌గా పనిచేశారు. కానీ ఆయన ఫర్ ద ఫస్ట్ టైమ్ తెలుగులో స్ట్రెయిట్‌గా డైరెక్ట్ చేసిన సినిమా వచ్చి 'నిరీక్షణ.' సో, బేసిక్‌గా మనందరికి తెలిసినట్టుగానే ఈ 'నిరీక్షణ' సినిమాని భానుచంద్ర గారు, అర్చన గారు నటించారనమాట. బట్ ఈ సినిమా మూలం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే, అదే బాలు మహేంద్ర గారు 1985లో మమ్ముట్టి గారు, శోభన గారు వీళ్ళిద్దరూ యాక్ట్ చేసిన సినిమా 'యాత్ర.' 'యాత్ర' అనే మలయాళం సినిమా. సో, బేసిక్‌గా అక్కడి నుంచి తీసుకున్నారనమాట. బట్ ఈ 'యాత్రతో' ఆగిందా ఈ సినిమా అంటే, ఈ సినిమా బేసిక్‌గా 'ద యెల్లో హ్యాండ్ కర్చీఫ్' అనేసి ఒక జపనీస్ సినిమా ఉంది. క్లాసిక్ సినిమా 1977లో. సో, బేసిక్‌గా 'నిరీక్షణ' అనే సినిమాకి మూలం వచ్చి జపనీస్ సినిమా అనమాట. 2 నంది అవార్డులైతే వచ్చాయన్నమాట. ఒకటొచ్చి బెస్ట్ సినిమాటోగ్రఫర్ అవార్డు మన బాలు మహేంద్ర గారికి వచ్చింది. ఇంకోటి క్రిటిక్ అవార్డ్ వచ్చి అర్చన గారికి వచ్చింది. హీరో వెయిటింగ్ అవ్వచ్చు, హీరోయిన్ వెయిటింగ్ అవ్వచ్చు, ఇద్దరు కోసం చేసుకున్న నిరీక్షణ ఈ టైటిల్ కి మ్యూజిక్ తీసుకున్న ఇళయరాజా గారు ఆయన తగ్గట్టుగా ఆయన న్యాయం చేశారు మూవీకి. అలాగే సాంగ్స్ రైటర్ ఆత్రేయ గారు ఉన్న 3-4 సాంగ్స్ అన్ని సూపర్ డూపర్ హిట్. అన్ని సినిమా స్టోరీకి తగ్గట్టుగా కంటిన్యూటీ ఉంటుంది. ప్రతి ఒక్క సాంగ్ కి కంటిన్యూటీ ఉంటుంది. డైలాగ్స్ తీసుకుంటే జంజాల గారు ఆయన సెన్సిబిలిటీస్ అన్ని చాలా బాగా చూపిస్తారు. అది కూడా చాలా హైలైట్ మూవీకి. కంప్లీట్ ప్యాకేజ్ అని చెప్పుకోవచ్చు. డైరెక్టర్ కావచ్చు, ఎడిటింగ్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, డైలాగ్స్ రైటర్స్ కావచ్చు,